హాయ్ అండి. ఇదొచ్చేసి ఆఫ్టర్‌నూన్ మినీ వ్లాగ్ అనమాట. సో, నేను మా అబ్బాయిని స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి. యాక్చువల్‌గా మా అబ్బాయి స్కూల్ 9:30-12:30 అనమాట. సో, ఇప్పుడు సమ్మర్ అని చెప్పి 9-12 పెట్టారు. సో, నేనైతే ఫాస్ట్‌గా కర్రీ ప్రిపేర్ చేసేసుకొని, ఇక్కడ నుంచి మా ఇంటికాడ నుంచి 20 మినిట్స్ వాక్ అనమాట. 11:40 అయిపోయింది. సో, నేను అక్కడికెళ్ళేసరికి 12 అయిద్దని చెప్పి ఫాస్ట్‌గా నడుచుకుంటూ ఎళ్తున్నాను. అమ్మో! ఎండలైతే బీభత్సంగా ఉన్నాయి. సో, నేనైతే క్యాబ్ క్యారీ చేస్తున్నాను అనమాట. వచ్చేటప్పుడు రిటర్న్‌లో ర్యాపిడో బుక్ చేసుకుందామని అక్కడికి చూపిస్తున్నాను కదా! అదే మా అబ్బాయి వాళ్ళ స్కూలు. సో, నేనైతే ఎళ్లి పికప్ చేసుకోవాలి. అక్కడ బయట నుంచున్న వాళ్ళు కన్నయ్య వాళ్ళ ప్రిన్సిపల్ మ్యామ్ అనమాట. సో, నన్ను చూసింగానే ఎంత ఎక్సైట్‌మెంట్ ఫాస్ట్‌గా రన్నింగ్ చేసుకుంటా వస్తారు. నాకు చాలా హ్యాపీగా అనిపించిద్ది. సో, వచ్చేటప్పుడు రిటర్న్‌లో నేను ర్యాపిడో బుక్ చేసుకొని అబ్బాయిని తీసుకొని వచ్చాను. ఇంటికొచ్చేసాము. వాళ్ళ అమ్మమ్మ ఏదో పాపం కష్టపడి చదువుకొని వచ్చినట్టు ఫీలింగ్ ఇస్తదనమాట. ఇంటికొచ్చింగాలనే డైలీ రొటీన్ అనమాట. కన్నయ్యకి హ్యాండ్స్, లెగ్స్, ఫేస్ మాత్రం డెఫినెట్‌గా వాష్ చేసుకుంటారు. సో, మేము ఇక్కడైతే చిట్ చాట్ చేస్తున్నాం. ఏం జరిగింది ఏంటి అని చెప్పి స్కూల్లో యూనిఫామ్ మార్చుకుంటా. సో, నేనైతే స్నాక్స్ బాక్స్ చెక్ చేస్తున్నా తిన్నాడా లేదా అని. కంప్లీట్ చేశాడు. ఇక్కడైతే నాకైతే రోజు ఇక్కడ మేము చాలా టైం స్పెండ్ చేస్తాం. ఇట్లా యూనిఫామ్ మార్చుకుంటా అంతే. ఇదొచ్చేసి లంచ్ అనమాట. లంచ్ చేస్తున్నాడు. స్కూల్ నుంచి వచ్చాక ఆలు కర్రీ చేశాను కదా! తినిన తర్వాత కొంతసేపు ఆడుకొని ఇంకా పడుకుండిపోతాడు. అంతే.